సాయి మనం డాక్యుమెంట్ నెంబర్ రేంజ్ క్రియేట్ చేద్దాము. ఓకే, ఒకసారి Okay, ఓపెన్ చేయి. OBA7 కి వెళ్ళు. OBA7. సో ఎస్ఏపీలో డిఫరెంట్ డాక్యుమెంట్స్ ఉంటాయి, తెలుసు కదా నీకు. పొజిషన్ వెళ్ళి ఎస్ఏ డాక్యుమెంట్ తీసుకో. ఎస్ఏ డాక్యుమెంట్ సో ఎస్ఏ డాక్యుమెంట్ అంటే జిఎల్ పోస్టింగ్ సంబంధించింది, తెలుసు కదా. డబుల్ క్లిక్ చేయి దానిపైన. డబుల్ క్లిక్ చేయి. నంబర్ రేంజ్ ఎంత ఉంది? 0 ఉంది కదా. నంబర్ రేంజ్ ఇన్ఫర్మేషన్ 01. ఇక్కడ నంబర్ రేంజ్ ఎంత ఉంది? 01 అని చూసావా? అవును సార్. నంబర్ రేంజ్ ఇన్ఫర్మేషన్ పైన క్లిక్ చేయి. నంబర్ రేంజ్ క్రియేట్ చేస్తున్నాం ఎస్ఏ డాక్యుమెంట్ కి. అవును సార్. కంపెనీ కోడ్ ఇవ్వు. ఇంటర్వెల్స్ పైన క్లిక్ చేయి. ఇక్కడ నంబర్ రేంజ్ ఇవ్వాలి మనం. ఎంత ఇస్తావు ఇక్కడ? 01 ఇవ్వు. ఇస్తున్నా సార్. ఇయర్ 2024. ఎస్ సార్. 1 to 1000 ఇవ్వు. 1 నుండి 1000 వరకు తీసుకుంటున్నాను నంబర్ రేంజ్ అనేది. సార్ 500 ఇద్దామా? సరే, నీ ఇష్టం, ఎట్లయినా పర్లేదు. ఎంటర్ సేవ్. సో ఎస్ఏ డాక్యుమెంట్ కి నంబర్ రేంజ్ అనేది క్రియేట్ చేస్తాం. ఎస్ సార్. బ్యాక్ వెళ్ళు. తర్వాత ఏమైంది? బిఆర్ డాక్యుమెంట్ తీసుకు. తర్వాత వెండర్ డాక్యుమెంట్ కేఆర్ కదా. కేఆర్ సార్. పొజిషన్ వెళ్ళి కేఆర్ తీసుకో. ఎస్ఏ డాక్యుమెంట్ క్రియేట్ చేసాము. కేఆర్ డాక్యుమెంట్ అంటే వెండర్ ఇన్వాయిస్. డబుల్ క్లిక్ చేయి. కేఆర్ పైన డబుల్ క్లిక్ చేయి. 15 ఉంది నంబర్ రేంజ్. 15 తీసుకుంటున్నాం. ఓకేనా. నంబర్ రేంజ్ ఇన్ఫర్మేషన్ పైన క్లిక్ చేయి. 15 ప్లస్ సింబల్ పైన క్లిక్ చేయి. 15 ఇవ్వాలి అక్కడ. ఆ 501 నుండి 1000. ఎంటర్ సేవ్. కేఆర్ తర్వాత ఇంకేముంది? కేజెడ్డా. అవును సార్. బ్యాక్ వెళ్ళు. కేజెడ్ 02 ఉంది. నంబర్ రేంజ్ ఇన్ఫర్మేషన్ అని క్లిక్ చేయి. కంపెనీ కోడ్ ప్లస్ సింబల్ పైన క్లిక్ చేయి. 02. ఎంటర్ చేయి. సేవ్. కంటిన్యూ. సో నంబర్ రేంజ్ క్రియేట్ చేస్తున్నాం. ఓకేనా. బ్యాక్ వెళ్ళు. ఇంకేముంది? డిఆర్ డాక్యుమెంట్. డిఆర్ సార్. డిఆర్ అంటే కస్టమర్ ఇన్వాయిస్. అవును సార్. పొజిషన్ వెళ్ళి డిఆర్ తీసుకో. డబుల్ క్లిక్ చేయి. ఎస్ సార్. 18 నంబర్ రేంజ్ 18. క్లిక్ చేయి. కంపెనీ కోడ్ ఇంటర్వెల్ ప్లస్ సింబల్ పైన క్లిక్ చేయి. ఎంత? 18 కదా. 2024 తీసుకుంటున్నాం. 1501 1500 అవును సార్. నుండి 2000. ఎంటర్ సేవ్. నెక్స్ట్ డిఆర్ డాక్యుమెంట్, డీజెడ్ డాక్యుమెంట్, కస్టమర్ పేమెంట్ కదా. అవును సార్. బ్యాక్ వెళ్ళు. డీజెడ్ డాక్యుమెంట్ పొజిషన్కి వెళ్ళు. డీజెడ్ 14 అంట. టీచే నెంబర్ రేంజ్ ఇన్ఫర్మేషన్. కంపెనీ కోడ్ ఇవ్వు. ఇంటర్వెల్స్ ప్లస్ సింబల్ పైన క్లిక్ చేయి. 14 2024. ఎంటర్ సేవ్. కంటిన్యూ. ఎస్ సార్. నెక్స్ట్ ఏ అసెట్ అకౌంటింగ్ కూడా చేద్దాము.
ఏ పొజిషన్కి వెళ్ళి ఏ తీసుకో. ఎస్ సార్. సో అసెట్ అకౌంటింగ్ డాక్యుమెంట్ కదా, ఇది కూడా చేస్తాం కదా, డబుల్ క్లిక్ చేయి. 03 అంట, నంబర్ రేంజ్ ఇన్ఫర్మేషన్, కంపెనీ కోడ్, ఇంటర్వెల్, ప్లస్ సింబల్ పైన క్లిక్ చేయి. ఓకే, నంబర్ రేంజ్ అనేది క్రియేట్ చేసాం. మనకి ఇంకా ఏమైనా డాక్యుమెంట్స్ కావాలంటే తెలుసు కదా ఎలా క్రియేట్ చేయాలనేది. అలాగే లెడ్జెస్ క్రియేట్ చేసాం కదా, వీటికి కూడా నంబర్ రేంజ్ క్రియేట్ చేయాలి. SPRO లోకి వెళ్ళు. ఓకే సార్. అంటే లెడ్జెస్ అంటే అలా కాదు, IFRS US GAAP తీసుకున్నాం కదా, వాటికి కూడా చేయాలి. ఓకే సార్. SPRO IMG. ఎస్ సార్. ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ, ఫైనాన్షియల్ అకౌంటింగ్ గ్లోబల్ సెట్టింగ్స్. సార్ ఎస్ సార్. ఇక్కడ డాక్యుమెంట్ లోకి వెళ్ళు. డాక్యుమెంట్ ఉంది, డాక్యుమెంట్ టైప్. డాక్యుమెంట్ టైప్ సార్. డిఫైన్ డాక్యుమెంట్ టైప్ ఇన్ ఏ లెడ్జర్. ఎస్ సార్. ఇక్కడ వీటికి నంబర్ రేంజ్, స్టాండర్డ్ నంబర్ రేంజ్ క్రియేట్ చేయాలి. ఇక్కడ ఏముంది, ఏమడుతుంది, మనం లెడ్జర్ ఏం క్రియేట్ చేస్తారు, మీరు 2 లెడ్జర్స్ క్రియేట్ చేస్తారు, ఏమి ఇచ్చారు గుర్తుందా? A4 సార్. A4 ఇవ్వండి. A4 A5 వెరీ గుడ్, కరెక్ట్ గుర్తుపెట్టినావు. కంటిన్యూ చేయి. నివెంట్రీకి వెళ్ళు. A4కి ఏమిస్తామంటే SCA, ఇక్కడ SCAU డాక్యుమెంట్ టైప్ SCA 98, నంబర్ రేంజ్ 98. AB కింద కూడా SCAనే. అసలు AB రివర్సల్ డాక్యుమెంట్ కదా, AB అంటే. అవును సార్. ఇది కూడా 98 ఉంది. ఇది స్టాండర్డ్ గా ఇవ్వాలి, అంటే లెడ్జెస్ కి సంబంధించి కూడా నంబర్ రేంజ్ అన్నమాట. ఇది స్టాండర్డ్. ఇది ఓకే సార్. సేవ్ చేయి. సార్ ఈ రెండేనా సార్? రెండేనమ్మా. A4 తర్వాత ఇంకోటి ఇద్దాం, ఇలా కాదు, బ్యాక్ వెళ్ళి ఇవ్వాలి. సేవ్ చేయి. ఓకే సార్. కంటిన్యూ. సో A4కి ఇచ్చేసాం. ఇంకోటి కూడా ఉంది, బ్యాక్ వెళ్ళి ఎగ్జిక్యూట్ చేయి. సేమ్ అదే ఎగ్జిక్యూట్ చేయి. A5 కూడా ఇవ్వాలి. డైరెక్ట్గా ఇవ్వలేము, అక్కడ A5 ఇవ్వాలి. ఓకేనా, డైరెక్ట్గా ఇవ్వలేము. అర్థమైందా? అర్థమైంది సార్. కంటిన్యూ చేయి. నివెంట్రీకి వెళ్ళు. వచ్చావా? ఓపెన్ అయిందా? 90 SCA AB రివర్సల్. SAకి 99. 99. ఎస్ సార్. తర్వాత AB రివర్సల్ 99. అంతే కదా సార్? సేవ్ చేసి. ఓకే, సేవ్ చేసావు కదా. బ్యాక్ వెళ్ళి నెక్స్ట్ వీటికి కూడా నంబర్ రేంజ్ అనేది ఇప్పుడు ఈ 99, 98 ఉన్నాయి కదా, వీటికి నంబర్ రేంజ్ ఇవ్వాలి. ఓ పంచి FBN1 వెళ్ళు. FBN1 /n FBN1. సాయి ఉన్నావా? సార్ ఇవ్వు. FBN1 /n FBN1. లేకపోతే /n FBN1 కంపెనీ కోడ్ ఇవ్వు. ప్లస్ సింబల్ పైన క్లిక్ చేయి.
98 కదా, 98 చెప్తాను అక్కడ. 98 ఇయర్ దగ్గర 2024. ఇక్కడ 98 చెప్తాను. 98 లేదా నెంబర్ రేంజ్ మార్చేద్దామా? ఇద్దాము. ఇవి సాయి 98 to ఏదో లాస్ట్ నెంబర్ ఎంత ఉందో చూడు, దాని తర్వాత నెంబర్ ఏం కాదు, తర్వాత చూద్దాం. 3000 సార్. అక్కడ నుండి 3000 నుండి 3500. 3001 నుంచి 3500 ఇద్దామా సార్? ఇవ్వమ్మా. ఎస్ సార్. మళ్ళీ ఇంకోసారి ప్లస్ సింబల్ పైన క్లిక్ చేయి. 99 కూడా క్రియేట్ చేయాలి. అలాగే ఇవి ఎందుకు ఉపయోగపడతాయి? 99, 98 అనేది 99, 98 అనేది అడ్జస్టబుల్ ఎంట్రీస్ ఉంటాయి కొన్ని, అడ్జస్టబుల్ ఎంట్రీస్ అన్నమాట. వాటి పర్పస్ ఉపయోగపడతాయి. ఓకే సార్. అడ్జస్టబుల్ ఎంట్రీస్ ఉంటాయి కదా, వాటికి ఉపయోగపడతాయి. ఓకే సార్. ఓకేనా? ఇవి ఈ నంబర్ రేంజ్ అనేది S4 HANA ఇలా క్రియేట్ చేయాలంటే లెడ్జర్స్ కూడా యాడ్ చేస్తాం మనం. ఓకే ఓకే సార్. ఇది నంబర్ రేంజ్ అనేది ఇలా క్రియేట్ చేస్తాం. ఓకే ఓకే. సార్. నెక్స్ట్ రేపు క్లాస్ లో ఏంటంటే మనం GL అకౌంట్స్ క్రియేట్ చేద్దాం. ఓకే సార్. GL క్రియేట్ చేసి ఎంట్రీ పోస్ట్ చేయాలి. ఓకే సార్. ఓకేనా? రైట్. బాయ్. ఓకే సార్. బాయ్ బాయ్ సార్.